అంబికా తెలుగు స్టోరీస్. శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా అరిగని పాట కీర్తితం చేస్తూ నడుస్తున్నాడు. ఆయనే నడుస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చాడు. ఆ రాక్షసుడు పెద్ద గొంతులో కేరింత చేసి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు భయపడకుండా చేతులు జోడించి విన్నవించాడు. రాక్షసో అత్తమా, నేను నా కుమారై వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను, దయచేసి నన్ను వదలండి అని శివానందుడు చెప్పాడు. రాక్షసుడు ఆ మాటలు వినించి, సరే, కాని త్వరగా రా అన్నాడు. శివానందుడు తన భార్య వద్దకు వెళ్లి నగలు ఆమె చేతికిచ్చి, అమ్మాయికి వివాహం చక్కగా జరుస్తున్నా నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని వివరించాడు. చాటునుండి ఎస్టోవీడబ్ల్యూ దివ్య సృష్టి తన గొప్ప త్యాగం చాటేందుకు అతని కుమారుడు ముందుగానే పరుగు చేసి రాక్షసుడి వద్దకు వచ్చాడు. నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని కుమారుడు రాక్షసుడిని కోరాడు. ఇది విన్న శివానందుడు తన కుమారుడిని వదిలి తనను తినమని రాక్షసుని అడిగాడు. ఇప్పుడు వీరు ఇద్దరూ వాదులాడుకుంటూ ఉండగా దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్లను వదిలేయి అన్నాడు. అప్పుడు అక్కడ ఒక ముత్తైదువ వచ్చింది. ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అని చెప్పింది. ఈలోగానే ఒక నవజవ్వని అక్కడకు వచ్చింది. ఆమె, ఈ అనర్థాలకి మూలం నేను, నా తండ్రి నగలు తేవడానికి వెళ్ళినప్పుడు నీ కంట పడినాడు, నిన్ను తిను అని అభివృద్ధి చెందుతున్నది. వారు అందరూ తమ అనురాగబంధాలను గమనించి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. ఆ భావించాడు తనలో ఉన్న మానవత్వాన్ని గుర్తించడానికి. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి వారికి చెప్పాడు, నేనొక గంధర్వుడను. శాపం వల్ల రాక్షసునిగా మారాను. కానీ మీ పల్లడిగా శాపవిమోచనం జరగడంతో మీకు సకల సిరిసంపదలు ఇస్తున్నాను, దయచేసి ఈ కానుకలు తీసుకోండి అని అలవాటు చేశాడు. రాక్షసుడు వారి పట్ల శ్రద్ధ చూపించి అందరికి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చి వెంటనే అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన అంతా వారి మనసులో గాఢమైన మార్కును వదిలించింది. అప్పుడు వారు ఇద్దరు, తండ్రి, కుమారుడు, కూతురు, వారు తమ బంధాలను మరింతగా బలపరచడానికి మరియు అనురాగం మార్గంలో నడవడానికి ఒకరికొకరు సహాయం చేస్తూ ఆశలకు తలుపులు తెరిచి జీవితంలోని అసలు ఆనందాన్ని అనుభవిస్తున్నారు.